నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, సింహరాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ జాతకాన్ని, ఈ గోచార ఫలితాలని చెప్పే ముందు దయచేసి మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. పరిశీలించుకున్నటువంటి పక్షంలో మీకు లగ్నం ఏమిటి, రాశి అనేది ఎలాగో తెలిసింది, లగ్నం ఏమిటి తెలుస్తుంది. ఆ తర్వాత ఏ దశ జరుగుతోంది, ఆ దశానాథుడు మరి మీకు శుభుడా అశుభుడా, ఆ తర్వాత ఏ అవస్థలో ఉన్నాడు, మరి ఇతరత్ర ఏదైనా క్రూరగ్రహం యొక్క దృష్టి పడిందా, శుభగ్రహ దృష్టి పడిందా, ఇదంతా కూడా మీకు తెలిసినటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనేటువంటి విషయం మీకు బోధపడిన తర్వాత, ఈ గోచార ఫలితాన్ని సమన్వయపరుచుకొని చూసిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు అడుగులేసేటువంటి పరిస్థితి, ఆ తర్వాత విజయాలు పొందేటువంటి స్థితిగతులు మీకు ఖచ్చితంగా ఏర్పడతాయి. అందుకని ఎవరైనా నిష్ణాతుడైనటువంటి వాడు, నిజాయితీపరుడైనటువంటి వాడు ఒక జ్యోతిష్యుడిని చూసుకుని మీ జాతకాన్ని పరిశీలించుకుని ఈ గోచార ఫలితాలని కూడా మీరు సమన్వయపరచుకుని ముందుకు నడవాల్సిందిగా నేను చెప్తున్నాను. జాగ్రత్తగా విన్నటువంటి పరిస్థితులు బాగుపడతారు. ఇకపోతే మరో విషయం, ఒక చిన్న మనవి ఏమిటనంటే, ఈ విషయాలు చెప్పే ముందు ఈ యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఛానల్ని నేను ఈ మధ్యనే ప్రారంభించాను కాబట్టి దయచేసి మీరు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే అప్పుడు ఏమవుతుందనంటే ఈ ఛానల్ అనేటువంటిది నిలబడుతుంది, ఎదుగుతుంది. నాకు కూడా ఉత్సాహం కలిగి మరిన్ని విషయాలు మీకు చెప్పే అటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇక విషయానికి వద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 2025 సంవత్సరంలో మరి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనే కంటే కూడా మొట్టమొదట అసలు 2025 గురించి సంఖ్యాశాస్త్రపరంగా మనం తెలుసుకోవాలి. సంఖ్యాశాస్త్రపరంగా 2025 అనేటప్పటికీ 2+2+5 అంటే చంద్రుడు ప్లస్ బుధుడు అన్నమాట. చంద్రుడు 2 సార్లు వచ్చింది కాబట్టి చంద్రుని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటంటే నీటి యొక్క పరిస్థితి, అంటే సముద్రాలు అనేటువంటివి చాలా ఉధృతంగా ఉంటాయి. ఇవి తుఫాన్లే సృష్టిస్తాయా, సునామీయే సృష్టిస్తుందా అనేటువంటి విషయం ఎందుకు అనిపిస్తోందని అంటే, ఈ యొక్క 2+2+5 కూడినట్టయితే 9 అనేటువంటి సంఖ్య వస్తుంది. ఈ 9 అనేటువంటి సంఖ్య దేనికంటే మరి కుజగ్రహానికి సంబంధమైనటువంటిది. కుజగ్రహం అనేటప్పటికే వాయిలెన్స్ లార్డు, హింసాత్మకమైనటువంటి గ్రహం. సైన్యాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి అంశ యొక్క ఈ కుజుని యొక్క తత్వం ఏంటంటే అగ్నితత్వము. ఈ అగ్నితత్వం కలిగినటువంటి ఈ గ్రహము ఈ సంవత్సరానికి మనకు 9గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం అంతటా కూడా అగ్నిజ్వాలలు, అలాంటి పరిస్థితులు, యాక్సిడెంట్లా, లేకపోతే రకరకాలైనటువంటి అర్త్క్వేక్సా, లేకపోతే యుద్ధాలా, లేకపోతే మారణాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఉపయోగపడటమా, మరి ఎన్నో రకాలైనటువంటి, ఒకటి కాదు, హింస అనేటప్పటికీ అఖండంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. వాడబాగ్ని సముద్రంలో మనకు కనపడేటువంటి పరిస్థితులు. కానీ మరొక వైపు ఏంటంటే బుధుడు కూడా ఇందులో ఉన్నాడు కాబట్టి 5. కాబట్టి వ్యాపార పరంగా చాలా అద్భుతమైనటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి విషయాలు చాలా బాగుంటాయి. దేశాలు విదేశాలన్నీ కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో బాగా బిజీగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సముద్రం అనేటువంటిది పొంగినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు, తీవ్రమైనటువంటి నష్టాలు కూడా కలగవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో 2025 సంవత్సరం ప్రశాంతంగా ఉంటుంది అని మనం చెప్పలేము, కానీ అశాంతిమయంగా మాత్రం ఉంటుందని గట్టిగా చెప్పగలం. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితి, ముందు మనం ఈ సింహరాశి గురించి చెప్పే ముందు ఈ గ్రహాల యొక్క గమనాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ముఖ్యంగా 4 గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాయి. శనైశ్చరుడు కానీ, గురువు కానీ, రాహు కేతువులు కానీ, వీళ్ళు ఒక భావంలో నుంచి ఇంకొక భావంలోకి దీర్ఘకాలం ఉండి మాత్రమే ప్రవేశిస్తారు. శనైశ్చరుడు 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశిస్తాడు. ఒక రాశిలో ఉన్నటువంటి శనైశ్చరుడు మళ్ళీ మొత్తంగా అన్ని రాశులను తిరిగి ఆ రాశిలోకి రావాలి అంటే 30 సంవత్సరాల కాలం పడుతుంది.
అదే ఈ యొక్క రాహుకేతువులు కనుక తీసుకున్నట్టయితే 1.5 సంవత్సరం ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ఉండి మారుతారు. మరి గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో 1 సంవత్సరంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారేటువంటి పరిస్థితి. మరి ఇలాగా ఈ 4 గ్రహాలు కూడా ఇంత దీర్ఘకాలంగా ఒకే భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీర్ఘకాలంగా ఒక ఫలితాన్ని మనం అనుభవిస్తాం. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుడు మినహాయించి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్లేస్లో అంటే ఒక్కొక్క స్థానంలో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఎగుడు దిగుడుగా అంటే ఫ్లక్చువేటెడ్గా ఉంటుంది పరిస్థితి. అవన్నీ కూడా మనం తట్టుకోవచ్చు. దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఏవైతే గ్రహాలు ఉన్నాయో వీటిని బట్టి మనం గోచార ఫలితాలు ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుంది. కానీ చంద్రుడు మాత్రం అలా కాదు. 2.5 రోజులకి ఒక భావం నుంచి ఇంకొక భావంలోకి ప్రవేశించాడు. అంటే అతను చాలా స్పీడ్గా అతను మూవ్ అవుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మనము ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ చంద్రుడు అనేటువంటి మానసికతకు కారణమవుతాడు కాబట్టి మనస్సు మనం కుదుట పెట్టుకోవాల్సి వస్తుంది. అతను ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా మనం స్థిరంగా ఉండి మనం ఏదైనా ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే అది క్రియారూపం దాల్చినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతాం. అయితే చంద్రుడు మాత్రం మానసికతకి మాత్రమే కారకుడు. అయితే మనం ప్రయత్నించాల్సింది, మనం కష్టపడాల్సినటువంటిది మన ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా ముఖ్యం. మరి సింహరాశి వారికి ఈ గ్రహ గోచార ఫలితాలు ఎలా ఉంటాయని మాత్రం మనం తెలుసుకోవాల్సిందే. శనైశ్చరుడు ఇంతకాలంగా ఎక్కడున్నాడండి అంటే కుంభరాశిలో ఉన్నాడు. మరి కుంభరాశిలో నుంచి 29వ తేదీ మార్చి 2025న రాత్రి ఇతను కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశి జలరాశి అనేటప్పటికి శనైశ్చరుడు అంటే క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహం. శిక్ష ఈ రెండు కూడా ఈయననే విధిస్తాడు మనుషులకి. కాబట్టి మనం ప్రవర్తన గట్టిగా ఉండాలి. నేను ఇప్పుడే చెప్పాను, సరస్సులు అంటే నీటిలో ఏదైనా ప్రమాదము, సముద్రాలలో ప్రమాదాలు మాత్రమే కాదు, అభివృద్ధి ప్రమాదం 2 రకాలుగా ఉంటాయి. ధర్మబుద్ధిన ఎవరైతే సముద్రాల మీద వ్యాపారం చేస్తారో వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు శనైశ్చరుడు కల్పిస్తాడు. అదే అధర్మ బుద్ధిన గనక ప్రవర్తిస్తే సముద్రాలపైన అనేక రకాలైనటువంటి దుర్వార్తలు వాళ్ళ విషయంలో మనం విండేటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. అది ఎవరైనా సరే, పెద్దవారా గొప్పవారా ఎలాంటి వారు అనేది మనకు అనవసరం. కాకపోతే సముద్రంలో అన్న విషయం, భూమిపైన తీసుకున్నట్టయితే అనేక రకాలైనటువంటి మరి పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. ఇకపోతే గురువు కనుక తీసుకున్నట్టయితే గతంలో 1 సంవత్సరం పాటు వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలోకి ప్రవేశించిన తర్వాత కర్కాటక రాశిలోకి వక్రస్థితిలో వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మిథున రాశిలో ఉంటాడు. అలాగా ఫ్లక్చువేషన్ ఈ రకంగా ఉంటుంది 2025వ సంవత్సరం అంతా. మరి రాహుకేతువుల విషయం కనుక తీసుకున్నట్టు అంటే గురువు 14వ తేదీ మే 2025న అతను మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. రాహుకేతువుల విషయం కనుక తీసుకున్నట్టయితే 18వ తేదీ మే 2025న మాత్రమే ఇక మీనరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు కుంభరాశిలోకి ప్రవేశించటం, అదే కేతువు కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశించటం అనేది జరుగుతుంది. సింహరాశిలో కేతువు ఎప్పుడైతే ఉంటాడో భక్తి ప్రధానం అవుతుంది. సప్తమంలో రాహు ఉంటాడు కాబట్టి దంపతుల మధ్యన విభేదాలు రాకుండా చూసుకోవాల్సి వస్తుంది. రాహు దేనికి కారకుడు? కలహాలకి కారకుడు. ప్రాబ్లమ్స్ ఏవైనా క్రియేట్ చేయడానికి కారకుడు. అది దేంట్లో అంటే దంపతుల మధ్యన, ప్రేమికుల మధ్యన కూడా మనస్పర్ధలు, మరి భావోద్వేగాలతో, ఈగోతో పోట్లాటలు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ మనోభావాలు చెప్పుకుంటూ, వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పుకుంటూ, ఏది మంచి ఏది చెడు బాగా ఇద్దరు కలిసి చర్చించుకుంటూ దాంపత్య సుఖాన్ని అనుభవించేటువంటి పరిస్థితిలో మీరు ఉండాలి. లేకపోయినట్టయితే మనస్పర్ధలు పెరిగి కోపావేశాలు పెరిగి ఇంట్లో అంతా కూడా అశాంతిమయమయ్యేటువంటి పరిస్థితులు రాహుకేతుల వల్ల ఈ సింహరాశి వాళ్ళకి ఏర్పడతాయి. ఇకపోతే శనైశ్చరుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యం సక్రమంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనే. ఎందుకు అష్టమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు ఆయుకారకుడు అవుతాడు, కానీ మిగతా అన్ని విషయాల్లోనూ అతను కష్టరూపంగా ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. ఇకపోతే గురువు కనుక లాభభావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతకాలం వ్యాపారాలు సజావుగా సాగనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వ్యాపారాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా మెండుగానే ఉంటాయి.
సింహరాశి ఏదైతే దానికి అధిపతి ఎవరైతే రవి ఉన్నాడో, ఈ రవి యొక్క మరి గ్రహ గమనాలన్నీ కూడా ప్రతి మాసంకి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు ధర్మబుద్ధిని కనుక ప్రవర్తిస్తేనే బాగుంటుంది. లేకపోతే మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చూడవలసి వస్తుంది. మరి హింసాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. నాయకుల్లో ఏదైనా అసాసినేషన్స్ కూడా జరగవచ్చు, రకరకాలుగా ఉండవచ్చు. చలనచిత్ర రంగం మాత్రం ఖచ్చితంగా బాగానే ఉంటుంది, వ్యాపారం బాగానే సాగుతుంది. న్యాయానికి సంబంధించినటువంటి లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇతరత్ర ఏమైనా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సజావుగానే సాగుతుంది. నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ధర్మం అనేటువంటిది 4 పాదాల నడవాల్సినటువంటి పరిస్థితి. ప్రపంచంలో మీరు మీ బాధ్యతగా మీ ధర్మాన్ని మీరు నెరవేర్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గ్రహం కూడా మిమ్మల్ని దెబ్బతీయదు. భక్తి అనేటువంటిది ప్రధానం కాబట్టి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా చదవాల్సిందే. అష్టమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు అష్టమ శని అంటారు కాబట్టి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదివితేనే మీరు ముందుకు అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు చూడవలసి వస్తుంది. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే వివాహాలు కావాలనుకున్నా తప్పకుండా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో మీరేమి సందేహపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. భక్తి మాత్రమే ప్రధానం కాబట్టి హనుమాన్ చాలీసా చదువుతూ మీరు ముందుకు ప్రయాణం చేయవలసి వస్తుంది. తీర్థయాత్రలకా, లేకపోతే విహారయాత్రలకా, లేకపోతే అనేక రకములైనటువంటి ఉద్యోగ రీత్యాన, వ్యాపార రీత్యాన వ్యాపారాలు మాత్రం సజావుగానే సాగుతాయి. ఇకపోతే ఏదైనా విందు వినోదాలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా అద్భుతంగానే మీరు పార్టిసిపేట్ చేస్తారు. కోపము, ఉద్రేకం మాత్రం దయచేసి ఉండవద్దండి. ఒకవేళ కోపోద్రేకాలు మీరు ప్రదర్శించినట్టయితే అవమానం పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదంతా కూడా 2025 సంవత్సరంలో జరుగుతుంది. మరి ఈ యొక్క ఉగాది నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటిది మొదలవుతుంది. ఈ మొదలైనటువంటి పక్షంలో వీటివన్నీ కూడా పాటించాల్సిందే, ఈ రకంగా ఉండవలసిందే. తప్పకుండా భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాల్సింది. ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాల గురించి మనము ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆదాయం 11 అంటే బాగానే సంపాదిస్తున్నారు, అప్పుడు వ్యయం 11 సంపాదించిందంతా ఖర్చు పెడుతున్నారంటే అది ఎంత వేస్ట్గా ఖర్చు అయిపోతుందని అర్థం మాత్రం కాదు. ఏదైనా శుభ కార్యాల నిమిత్తమో, లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళ కోసమో, లేకపోతే పుట్టిన దినాల కోసమో, లేకపోతే ఇతరత్ర గృహం కోసమో, లేకపోతే వాహనం కోసమో ఇలాంటి శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అటు 11 ఇటు 11 అంటే ఆదాయం 11 వ్యయం 11 సరిసమానంగా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇక రాజపూజ్యం 3, అవమానం 6. కొంచెం అందుకే నేను చెప్తున్నాను, ధర్మంగా మీరు ప్రవర్తించండి. అవమానం ఎందుకు కలుగుతుంది? మీరు అబద్ధాలు ఆడితే, మోసం చేస్తే, ఇట్లాంటి పరిస్థితుల్లో అవమానం పొందేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి నిజాయితీగా ఉండండి. అవమానం పాలు ఎందుకు అవుతారు చెప్పండి? నిజాయితీగా ఉన్నటువంటి మనుషులకి అవమానం ఎందుకు కలుగుతుంది? కర్మరీత్యా ఏదైనా 1, 6 అవమానం పొందవచ్చు, కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది, శాశ్వతంగా మాత్రం ఉండేటువంటి అవకాశాలు లేవు. అంచేత రాజపూజ్యం 3, అవమానం 6 అన్నప్పుడు కొంచెం ఎక్కువ పాలుగా అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంది. అందుకే నేను కోపము, ఉద్రేకము, అహంభావము ఇవన్నీ పనికిరావని మీకు ముందే చెప్పాను. జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. తెలిసింది కదండి. సెలవు ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.